వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఫీడర్ కెనాల్లో ఏర్పాటు చేసిన 4 గేట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సీఎం జలహారతి ఇచ్చే పాయింట్ను కూడా అధికారులు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో 2 మంత్రులు పర్యటించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ నెల 28న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనుంది. ఉద్యోగుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చేలా సదస్సు జరగనుంది. అయితే రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నేతలను సదస్సుకు ఏపీ జేఏసీ ఆహ్వానించింది. ఏపీలో ప్రత్యేక టెట్ కు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ఈ ప్రత్యేక టెట్ ను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు ప్రత్యేక టెట్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు 16,000 ఇళ్ల లబ్ధిదారులకు ఫైనల్ బిల్లుల కోసం 185 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు కేటాయించింది. ఈ నెల 28న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ, R&R, అటవీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా అవసరమైన నిధులు విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 38 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తుపోసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. భూసేకరణ పూర్తయిన చోట నిధుల విడుదలలో జాప్యం చేయొద్దన్నారు. దేవాదుల పనులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నరవలో జనసేన, టీడీపీ నేతలు బాహాబాహికి దిగారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే నేతలు గొడవపడ్డారు. రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. గీత దాటితే సస్పెన్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇచ్చి సాదిక్ హత్య చేశాడని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఆస్తులు లాక్కోవాలని సాదిక్ కుట్ర చేసినట్లు తేలింది. సౌజన్యను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాదిక్ తో తమకు ప్రాణహాని ఉందని నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఆరోపించారు. ప్రోటీన్ షేక్ లో కెమికల్ కలిపి తన తండ్రిని చంపేశాడన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే టెర్రరిస్టులకు అప్పగిస్తానని సాదిక్ బెదిరించాడన్నారు. సాదిక్ కు కఠిన శిక్ష విధించాలని కార్తికేయ రెడ్డి డిమాండ్ చేశారు. నలుగురి మృతికి సాదిక్ కారణమయ్యాడని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆరోపించారు. సాదిక్ లాంటి వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. సౌజన్యను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించారు. ముంబై, కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి జగదీష్ ను హత్య చేశాడని సౌజన్య రాసిన లేఖలో ఉందని ఎంపీ తెలిపారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కుట్ర కోణముందని ఆరోపించారు. రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ పేరుతో నిందితుడు షేక్ సాదిక్ యువతులను ట్రాప్ చేస్తున్నాడన్నారు. అతడి బారిన ఇంకా ఎంతమంది యువతులు పడ్డారో సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ద్వారకా తిరుమల దేవస్థానంలో పవిత్రోత్సవాలకు గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఇవాటి నుంచి ఈ నెల 29 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా నిత్యం జరిగే ఆర్చిత సేవలను రద్దు చేశామని ఆలయ ఈవో తెలిపారు. శ్రీశైలం దేవస్థానం 10వ ట్రస్ట్ బోర్డు సమావేశంలో 18 అంశాల్లో 15 అంశాలకు ఆమోదం లభించింది. పెరుగుతున్న భక్తుల రద్దీతో శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనం నిలిపివేయాలని చెప్పి బోర్డు నిర్ణయించింది. 12,000 మంది వేచి ఉండేలా 3 అంతస్తుల క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 29 నుంచి 31 వరకు సిద్ధమవడంతో ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. హైదరాబాద్ లో స్వీట్లు, సావరీస్ తయారీ, విక్రయ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 15 ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మొత్తం 32 రీటైల్, తయారీ యూనిట్లలో తనిఖీలు చేశారు. 15 టన్నుల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. బర్ఫీ ఘర్ లైసెన్స్ ను రద్దు చేశారు.
నర్సాపురం మండలం చినలంక వద్ద సముద్రంలో చేపల బోటు ప్రమాదానికి గురైంది. ఇసుక దిబ్బను ఢీకుని బోటు నిలిచిపోవడంతో మత్స్యకారులు ఆర్తనాదాలు చేశారు. కేకులు విన్న చినలంక గ్రామస్తులు వెంటనే స్పందించి 7 మత్స్యకారులను రక్షించారు. వీళ్లంతా కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సురక్షితంగా బయటపడిన వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ నేరాలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో నేరాలను తగ్గించేందుకు 3 కమిషనరేట్ల పరిధిలో యాంటీ మర్డర్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. హత్య కేసుల దర్యాప్తును ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ఏసీపీ 2 సీఐలు 1 ఎస్ఐ 15 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. యువత డ్రగ్స్ కు బానిసలవుతున్నారని అసద్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలులో ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో పురోగతి నమోదైంది. ప్రమాదకర షీర్ జోన్ను అధికారులు సురక్షితంగా దాటారు. ఇరువైపులా కలిపి 515 మీటర్ల తవ్వకం పూర్తయింది. టన్నెల్ కు స్టీల్ రిబ్స్, రాక్ బోల్ట్స్ తో భద్రత కల్పిస్తున్నారు. 3 ఆర్మ్ బూమర్ తో వేగంగా తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 17 మీటర్ల చొప్పున తవ్వకాలు జరిపి మే 2028 నాటికి టన్నెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 4 షీర్ జోన్లు ఉన్నాయని అంచనా వేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జరిగిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆవుల మంద సేద తీరుతుండగా ఒక పంది పిల్ల గోమాత దగ్గరికి చేరి ఆవు పాలు తాగింది. పంది పిల్లను అడ్డుకోకుండా గోమాత కూడా ప్రశాంతంగా పాలు తాగనిచ్చింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. మాతృ ప్రేమకు జాతి భేదాలు లేవని చాటి చెప్పిన ఈ సీన్ అందరినీ ఆకట్టుకుంది. విజయవాడలో శ్రీ భూ వరాహ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 2వ రోజు శ్రీ భూ వరాహ వ్రతం నిర్వహించనున్నారు. ఈ వ్రతంలో 108 మంది దంపతులకు అవకాశం కల్పించారు. ఇవాళ శ్రీ భువనేశ్వరి వ్రతం నిర్వహించనున్నారు. జియర్ స్వామి మంగళ శాసనాలతో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కర్నూలులో మహా సిమెంట్స్ డీలర్స్ మీట్ ఘనంగా జరిగింది. రాయలసీమ జిల్లాల నుంచి డీలర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహా సిమెంట్స్ కు డిమాండ్ పెరగడంతో సరఫరాను మరింత పెంచాలని డీలర్లు కోరారు. నాణ్యత కారణంగానే ఆదరణ పెరిగిందని అభిప్రాయపడ్డారు. డీలర్ల డిమాండ్ కు అనుగుణంగా విస్తరణ చేపట్టామని మహా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివరావు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆయన. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే 14 రోజుల పాటు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇన్సాట్ శాటిలైట్ చిత్రాల్లో దట్టమైన మేఘాలు కనిపిస్తున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఢిల్లీలో చెదురుమదురు వర్షాలు పడే సూచనలున్నాయి. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు భారీగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,66,640 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,50,550 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి చూస్తే ధర 2,49,672 రూపాయలుగా నమోదైంది. దేశీయంగా మిసైల్ వ్యవస్థలను తయారు చేసేందుకు భారతీయ పరిశ్రమలకు DRDO అభివృద్ధి చేసిన టెక్నాలజీల బదిలీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దేశీయ తయారీ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా సహా ఇతర దేశాల నుంచి ఆయుధాల దిగుమతులపై ఆధారపడకూడదనే లక్ష్యంతో భాగంగా టెక్నాలజీ బదిలీ చేస్తున్నారు. వ్యవసాయ విద్యా బోధనలో ఏఐని జోడించాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వ్యవసాయ విద్యను క్లాస్ రూమ్లకే పరిమితం చేయకుండా పొలాల్లో రైతుల మధ్య నేర్పించాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఫ్లైట్ బిల్లులను తగ్గించుకునేందుకు రానున్న 5 ఏళ్లలో మర్చెంట్ ఫ్లీట్ లో కొత్తగా 100 నౌకలను చేర్చుతామని కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ మర్చెంట్ ఫ్లీట్ లో 1600 నౌకలున్నాయని చెప్పి తెలిపారు. కొత్త నౌకల రాకతో ఫ్లైట్ లో బిల్లులు $75 బిలియన్ తగ్గుతాయని చెప్పారు. యువ శ్రామిక శక్తికి ప్రధాన ఉపాధి రంగంగా నౌకాయాన రంగం నిలుస్తుందని సోనోవాల్ వివరించారందరికీ. 2023కు ముందు తయారైన వాహనాలకు E20 పెట్రోల్ అత్యంత హానికరమని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీనిపై మాట్లాడొద్దని ఆటోమొబైల్ సంస్థలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 29 ఆటోమొబైల్ తయారీ సంస్థలకు తాను లేఖ రాస్తే ఒక్క సంస్థ నుంచి కూడా స్పందన రాలేదని తెలిపారు. కులగణనకు సంబంధించి ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అనేక ప్రశ్నలను రద్దు చేసి వాటి స్థానంలో బీహార్, తెలంగాణలో అనుసరించిన కుల జాబితా విధానాన్ని తీసుకురావాలని కోరారు.
ప్రధాని మోదీకి, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. 2 వారాల్లో లొంగిపోవాలని తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మినహాయింపు ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన అపీల్ పై సెప్టెంబర్ 22న విచారణ చేపడతామని ప్రకటించింది. 2013 నాటి అత్యాచారం కేసులో బొంబాయి హైకోర్టు తరుణ్ తేజ్పాల్ కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రాజకీయాలు, యుద్ధం వేర్వేరు కాదని మాజీ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. రాజకీయ సంకల్పానికి ప్రత్యక్ష పొడిగింపు సైనిక శక్తి అని తెలిపారు ఆయన. ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్ పై నిర్వహించిన సదస్సులో అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ వ్యూహాత్మక ప్రభావం కొనసాగుతుందని తెలిపారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆపరేషన్ సింధూర్ చర్చనీయాంశంగా మారిందన్నారు. పోటీ పరీక్షల్లో జవాబుదారీతనం కోసం ఢిల్లీలో రోడ్డెక్కిన యువత ధైర్యాన్ని మిస్ యూనివర్స్ ఇండియా కీజా లీజ్ మేజో అభినందించారు. సరైన దిశలో మాట్లాడడం దేశంపై ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. తాను కూడా ఆ తరానికి చెందిందాన్నే కావడంతో గర్వంగా ఉందని మేజో తెలిపారు. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక దృష్టిలో చూడాలని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ పిలుపునిచ్చారు. దేశాధినేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన ముఖ్యమైన అంశాలను కలిసికట్టుగా అమలు చేయాలని కోరారు. సరిహద్దు సమస్యపై చర్చలకు బీజింగ్లో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను హాన్ జెంగ్ కలిశారు. రక్షాబంధన్ యాడ్ లో తన డ్రెస్సింగ్ పై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఘాటుగా స్పందించారు. సంస్కృతి అనేది మనసులో ఉంటుంది, మనం వేసుకునే బట్టల్లో కాదు అని చెప్పి ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పండుగ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేవలం దుస్తులపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం సరికాదు అన్నారు. రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధర్మంలో శ్రియా శరణ్ నటిస్తున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా శ్రియా తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరుస్తోంది. రజనీకాంత్ తో దిగిన సెల్ఫీని శ్రియా పోస్ట్ చేయడంతో ఆమె ధర్మంలో నటిస్తున్నారన్న వార్త తెరపైకొచ్చింది. గతంలో శివాజీ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ గా నిలిచింది.